నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 105. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే సామ్రాట్ను సోఫాలో కూర్చోబెట్టి టవల్తో అతని తడి జుట్టును తుడుస్తుండగా అనుకోకుండా ఆమె ఎత్తైన ఎద సంపద అతని మొహానికి శుతి మెత్తగా తాకింది. ఆ చర్యకు అనిక శరీరం సన్నగా కంపించి అలాగే బిగుసుకుపోగా సామ్రాట్ తనువు కరెంట్ షాక్ కొట్టినట్టుగా జల్లుమంది. వెంటనే మొహం తిప్పేసుకున్నాడు. అనిక కాస్త వెనక్కి జరిగి పక్కకు తిరిగి చూస్తున్నా అతన్ని చూస్తూ తల తుడుస్తూ ఉంటే ఇటివ్వు, ఆమె వైపు చూడకుండానే అంటూ ఆమె చేతిలో ఉన్న టవల్ పట్టుకున్నాడు. టవల్ అతనికి ఇచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అనిక. ఉఫ్ అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిన సామ్రాట్, ఇది కావాలని చేస్తుందా లేక అనుకోకుండా జరిగిందా? ఏది ఏమైనా నన్ను మాత్రం ఫుల్గా డిస్టర్బ్ చేస్తుంది. దీనితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తనలో తాను అనుకుంటూ తల టవల్తో తుడిచేసుకుని ఆమె దగ్గరికి కదిలి తన ఎదురుగా కూర్చున్నాడు సామ్రాట్. పార్సల్ తెప్పించిన బిర్యానీ అతనికి వడ్డించి అతను తింటూ ఉంటే తననే చూస్తూ తింటుంది అనిక. తన వైపు కనీసం చూడకుండా తన పాటికి తాను ఫాస్ట్గా తినేస్తున్నాడు. తినడం ఆపేసి పెదవులపై సమ్మోహనమైన చిరునవ్వుతూ అతన్ని అడ్మైరింగ్గా చూస్తుండిపోయింది అనిక. తను అతనికి ఎంత దగ్గర కావాలని ప్రయత్నించినా తనని దూరం పెట్టడం, తనే అడ్వాంటేజ్ ఇచ్చిన అతను అడ్వాంటేజ్ తీసుకోకపోవడం అతనిపై ఇష్టాన్ని ప్రేమను మరింత పెంచాయి ఆమెలు. ఫస్ట్ మీటింగ్లో తనతో మిస్బిహేవ్ చేసిన సామ్రాట్ ఈ సామ్రాట్ ఒక్కడేనా అనిపిస్తుంది తనకి. తాగితే నా మైండ్ బాడీ నా కంట్రోల్లో ఉండవు అన్న సామ్రాట్ మాటలు గుర్తొచ్చాయి. నిజమే, తాగితే మెంటల్మెన్, తాగకపోతే జెంటిల్మెన్ అని మనసులో అనుకుంటూ అతని వైపే కళ్ళార్పకుండా చూస్తుంది. ఆమె చూపుల బాణాలు గుచ్చుకున్నాయేమో తలెత్తి చూశాడు సామ్రాట్. ప్లేట్లో గీతలు గీస్తూ ఏదో లోకంలో ఉన్నట్టు అతన్ని చూస్తూ ఉంది. హలో మేడం, ఆమె ముందు చెయ్యూపాడు. ఈ లోకంలోకి వచ్చి చిన్నగా నవ్వుకుంది. నన్ను తినడం కాదు, బిర్యానీని తిను. సామ్రాట్ మాటలకు నవ్వేసింది అనిక. నువ్వు నా ఎదురుగా ఉండగా బిర్యానీ మీదకి మనసు పోవట్లేదు సామ్రాట్. షార్ప్ లుక్స్తో ఇంటెన్స్ వాయిస్తో అంటున్న ఆమె మాటలకు కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూసిన సామ్రాట్, అనిక ఏం మాటలవి, దయ్యం పట్టిందా ఏంటి నీకు అన్నాడు. అవును, ప్రేమ దయ్యం పట్టింది. నువ్వే వదిలించాలి, వదిలిస్తావా అంది కళ్ళెగిరేస్తూ. వదిలించడం కాదు, ఇలాగే మాట్లాడవనుకో ఇప్పుడే నిన్ను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వదిలేసి వస్తాను, సైలెంట్గా తిను అని వారించాడు. మూతి తిప్పుకొని తినేస్తున్న అనిక ఎలా ఉంది బిర్యానీ అని అడిగింది. బానే ఉంది పెడసరిగా అంటూ తింటున్నాడు. ఏది ఒక ముద్ద పెట్టు, టేస్ట్ చూస్తాను అని నోరు తెరిచింది. అది ఇది సేమ్ బిర్యానీ, టేస్ట్ సేమ్ ఉంటుంది కదా వీలైనంత కూల్గా అన్నాడు. అంటే నీ చేతితో తినిపిస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని. ఒక ముద్ద పెట్టచ్చుగా, కరిగిపోతావా, పెట్టు అని నవ్వుతూ అతని దగ్గరికి వంగి నోరు తెరిచింది. మెంటల్ అని గొనుక్కుంటూ ఒక ముద్ద తీసి ఆమె నోట్లో పెట్టాడు సామ్రాట్. అనిక అతని వేళ్లను తన పెదవులతో డీప్గా తాకుతూ అన్నాన్ని నోట్లోకి తీసుకుంటుంటే సామ్రాట్ దేహంలో అలజడి. టక్కున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. నాటిగా నవ్వుకున్న అనిక, నీ చేతి ముద్ద చాలా బాగుంది సామ్రాట్ అంది నవ్వుతూ. నువ్వు నిప్పిచ్చి అనేసి ఫాస్ట్గా తినేస్తూ ప్లేట్ ఖాళీ చేశాడు సామ్రాట్. సామ్రాట్ ఇంకొంచెం తిను, చాలు స్టమక్ ఫుల్ అయిపోయింది అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. అతన్ని చూస్తూ ఫాస్ట్గా తినేసిన అనిక హ్యాండ్ వాష్ చేసుకుని సామ్రాట్ పక్కన అతుక్కునేలా కూర్చుంది. వెంటనే దూరం జరిగాడు సామ్రాట్. మళ్ళీ దగ్గరికి జరిగింది అనిక. ఏ మెంటల్, దూరం జరుగు అని సామ్రాట్ సోఫా చివరికి జరిగేసరికి మళ్ళీ అతనికి అతుక్కుపోయి కూర్చుంది. విసుగ్గా చూశాడు సామ్రాట్. అదేంటో సామ్రాట్, నువ్వు ఇలా దూరం పెడుతున్న కొద్దీ నాకు ఇంకా ఇంకా దగ్గర కావాలనిపిస్తుంది. నిజంగా మ్యాగ్నెట్ పవర్ ఉంది నీకు. అనిక మాటలకు ఉఫ్ అనుకుని నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను అని ఆమెను విడిపించుకొని సోఫాల నుండి లేచాడు. ఇంత త్వరగానా, సరే పడుకో అని అనిక తన రూమ్లోకి కదలగా ఆమెను ఫాలో అయ్యాడు. బ్లాంకెట్ సరిగ్గా వేసి పడుకో అంది పక్కకు జరుగుతూ. గుడ్ నైట్ అని చెప్పి బెడ్పై వాలిపోయిన సామ్రాట్ కదలకుండా అక్కడ నిల్చున్న అనికను చూసి, దయ్యంలా నిలబడి చూస్తావే, వెళ్ళి పడుకో అన్నాడు. గుడ్ నైట్ అనిక వెళ్ళిపోతుండే అమ్మయ్య అనుకుని కళ్ళు మూసుకున్న సామ్రాట్ కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచాడు. అనిక ఎదురుగా లేదు. మెంటల్ది. ఆ చూపులు, మాటలు, ఆ బాడీ హొయలు, బాబోయ్ మామూలుగా డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు
అని పక్కకు తిరిగేసరికి గుడ్లప్పగించి చూస్తున్న అనిక మొహం తనకి అతి దగ్గరగా కనిపించింది. అదిరిపడి వెనక్కి జరిగాడు సామ్రాట్. అనిక గట్టిగా నవ్వేసింది. ఈ మెంటల్, ఆమె తల మీద ఒక్కటిచ్చి, ఇందాక వెళ్ళావు కదే, మళ్ళీ ఎప్పుడొచ్చావు? దయ్యంలో నా పక్కనున్నావు. వెళ్దామనుకున్నాను కానీ భయం వేసింది, అందుకే మళ్ళీ వచ్చేశాను అంది అతనికి దగ్గరగా జరుగుతూ. నీకు భయం ఏంటి? వేషాలు వేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. ఆహా, వెళ్ళను అని మరి కాస్త దగ్గరికి జరిగి అతనికి కరుచుకుపోయింది. ఒక్క క్షణం బిగుసుకుపోయిన సామ్రాట్, ఏ అనిక, ఏం చేస్తున్నావు? వదులు నన్ను అన్నాడు ఆమె భుజాలు పట్టుకుని దూరం జరపడానికి ప్రయత్నిస్తూ. నిజంగా భయంగా ఉంది సామ్రాట్. బయట అసలే వర్షం పడుతుంది. గాలికి విండోస్ అప్పుడప్పుడు కొట్టుకుంటున్నాయి. ఒక్కదాన్ని పడుకోవాలంటే భయంగా ఉంది. నేనేం చేయనులే, సైలెంట్గా పడుకుంటాను అంది అతని మెడవంపులో మొహం దాచుకుని పొట్ట మీద చేయి వేసి మరింతగా కరుచుకుపోతూ. తనంత దగ్గరగా వచ్చేసరికి సామ్రాట్ లోపల ఏదేదో అయిపోతుంది. గట్టిగా నెట్టివేయాలి అనుకున్నాడు కానీ తను టెర్రస్పై ఉరుములు పిడుగులకు భయపడి తనని హక్ చేసుకోవడం గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆమె అల్లరి చిలిపి చేష్టలు అతనికి చిరాకు విసుగు తెప్పిస్తున్నా ఎందుకో ఆమె పట్ల మరీ అంత కఠినంగా ప్రవర్తించలేకపోతున్నాడు. బయట జోరుగా కురుస్తున్న వర్షం లోపల తనని వెచ్చని కౌగిలిలో బంధించేసి వద్దన్న తనని ప్రేమ వర్షంలో తడిపేస్తున్న తనని ప్రేమిస్తున్న అమ్మాయి అతని నిగ్రహానికి బలమైన పరీక్షలా ఉంది. ఆమె బిగి కౌగిలికి, అతని మెడవంపులో తాకుతున్న ఆమె వెచ్చని ఊపిరికి అతనికి ఏదో తెలియని మైకం కమ్మేస్తున్నట్టుగా ఉంది. అంతటి ఏసీ చలిలో కూడా చిరు చెమటలు పడుతున్నాయి సామ్రాట్కి. తనని తాను తమాయించుకుని, ఏ అనిక, నాకు కాస్త ఊపిరాడనివ్వవే, నువ్వు ఇలా బలిలా అతుకుపోతే నాకు పడుకోవడం కష్టంగా ఉంది అన్నాడు. నాకు మాత్రం చాలా బాగుంది. ఉంటుంది, ఎందుకుండదు? నాకు మెంటలెక్కిపోతుంది ఇక్కడ. తనలో తానే సైలెంట్గా నవ్వుకుంటుంది అనిక. ఇంత దగ్గరగా పడుకున్నావు, నేనేమైనా చేస్తానని కాస్త కూడా భయం లేదా నీకు? అస్సలు లేదు. ఎందుకంత నమ్మకం? ఏమో ఉంది, అంతే. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తావా అంది తలెత్తి అతని వైపు చూస్తూ. ఆమె కళ్ళలోకి చూశాడు సామ్రాట్. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె తనపై పెంచుకున్న ప్రేమకు నమ్మకానికి ఆశ్చర్యం వేసింది అతనికి. చిన్నగా నిట్టూర్చి మొహం స్ట్రేట్గా తిప్పుకున్నాడు. అతను ఏం ఫీల్ అవుతున్నాడో అర్థం కాక అలాగే చూస్తుంది అనిక. చూసింది చాలు, పడుకో. ఈసారి అనిక కళ్ళలో ఆశ్చర్యం. తను అంత దగ్గరగా ఉన్నా ఎస్టేట్ చేయకుండా సైలెంట్గా ఉండడం ఆమె చిన్ని మనసుకు కాస్త ఊరట కలిగించింది. అతని దగ్గరితనం ఆమె తనువును మనవును పులకింపజేస్తుంటే పరవశించిపోతూ అతని హృదయంపై తలవాల్చి గాఢంగా హత్తుకుని కళ్ళు మూసుకుంది. సీలింగ్ చూస్తూ ఉండిపోయిన సామ్రాట్ కాసేపటికి మెల్లిగా ఆమెను దూరం జరిపే ప్రయత్నం చేస్తుంటే నిద్ర మత్తులో అంటూ తన కాలును అతనిపై వేసి ఇంకా కరుచుకుపోయింది. తల కొట్టుకున్నాడు సామ్రాట్. అతని సాన్నిహిత్యంలో అనిక హాయిగా నిద్రపోతే సామ్రాట్కి చాలాసేపటి వరకు నిద్ర కరువైంది. మధ్యరాత్రి అవుతుండగా నిద్ర ఆవహించి సామ్రాట్ కళ్ళు మూతలు పడగా నిద్రమత్తులో అప్రయత్నంగా అతని చేతులు అనిక సుకుమారమైన దేహాన్ని బలంగా చుట్టేశాయి. ఇరువురి దేహాల సాన్నిహిత్యానికి సాక్ష్యంగా నిలిచిన వర్షం వారి మనసులతో పాటు ప్రకృతిని పులకింపజేసి తన డ్యూటీ ముగిసినట్టుగా వర్షించడం ఆపేసింది. ఇంటికి చేరుకుని ఫ్రెష్ అప్ అయిన అదవ్ గాడ్కి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. అనిక ఇంటి ముందు చీకటిలో కారు వెనకాల ఆనుకుని కూర్చున్న గాడ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్ అన్నాడు మెల్లిగా. శివ, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్ సార్, నో ప్రాబ్లం. ఓకే, మానిటర్ కేర్ఫుల్లీ. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ మీ ఇమీడియట్లీ. షూర్ సార్. ఫోన్ పెట్టేసి ఆకాశంలోకి చూస్తున్న అదవ్ ఈషు చేతులు తనని చుట్టేయడంతో తల తిప్పి వెనక్కి చూశాడు. మీ మరదల గారి గురించి ఆరాధిస్తున్నారా? అంతా ఓకేనా? ఏదైనా ప్రాబ్లమా? ఇప్పటివరకైతే నో ప్రాబ్లం. ఇకపై రాదు కూడా అదవ్. వాళ్ళు ఫిజికల్గా ఒక్కటవ్వాలి అనుకుంటే నువ్వు నేను ఎవరం ఆపలే. వాళ్ళు ఎన్నోసార్లు కలిసి తిరిగారు. అనిక ఎన్నోసార్లు సామ్రాట్ ఇంటికి వెళ్ళింది, వాడితో పబ్కి వెళ్ళింది. వాళ్ళకి కావలసినంత ఏకాంతం దొరికింది. ఇన్ని రోజులుగా జరిగింది ఈరోజు జరుగుతుందో చెప్పు అంది. అది నిజమే అనిపించింది అదవ్కి. చిన్నగా నిట్టూర్చాడు. అనికకి ఏమీ కాదు, తనేమీ అమాయకురాలు కాదు. షీ కెన్ మేనేజ్ అండ్ మ్యానిపులేట్ హిమ్. నువ్వు ఏమీ ఆలోచనలు పెట్టుకోకుండా రిలాక్స్గా ఉండు. ఓకే మేడం అంటూ తన వైపుకు తిరిగి ముక్కు గిల్లి తన నడుం చుట్టూ చేయి వేసి లోపలికి నడిచాడు. అంతా బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరి గురించి అత్తమామలకు తెలిస్తే
పెద్ద గొడవే అవుతుంది. అంత ఈజీగా సామ్రాట్ని యాక్సెప్ట్ చేయరు అన్నాడు బెడ్పై వాలుతూ. వాళ్ళ పెళ్లి పెద్దవి నువ్వున్నావుగా, ఎలాగోలా కన్విన్స్ చేస్తావులే అంది ఇషు అదవ్ కౌగిలిలోకి చేరుతూ. పెళ్లి పెద్దనా? తల తిప్పి చూశాడు అదవ్. అవును అంది నవ్వుతూ. సరిపోయింది. నువ్వు వాళ్ళ ప్రేమ పెద్ద అయితే నేను పెళ్లి పెద్దనా? నాకు సంబంధం లేదు. ఆ గొడవేదో వాడే పడతాడు. అలా అంటే ఇలా అదవ్, పాపం చిన్నపిల్లలు వాళ్ళ ఇంకా నయం. నువ్వు నేను కూడా చిన్నపిల్లలమనలేదు. బాల్య వివాహం చేసుకున్నాడని నా మీద కేసు పెట్టలేదు. అదవ్ అన్న తీరికి నా వాగలేదు ఇషుకి. నవ్వుతున్న ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. వాళ్ళ గొడవ పక్కన పెట్టి మన గొడవ సంగతి చూద్దాం. అతని మాటలకు విచ్చుకున్న ఆమె కళ్ళపై ముద్దు పెట్టి, ఆ గొడవ కాదులే, నిద్ర గొడవ అంటూ తనని బిగి కౌగిలిలో బంధించాడు. గారంగా అతని బాహువుల్లో ఒదిగిపోయింది ఇషు. ఉదయం 8 గంటలు. మత్తుగా కళ్ళు తెరిచింది అనిక. తన పక్కన సామ్రాట్ను చూసి ఆమె పెదవులు విచ్చుకున్నాయి. తలెత్తి అతని వైపు చూసింది. ప్రశాంతమైన నిద్రలో ఉన్నాడు. తన భుజం చుట్టూ బిగుసుకున్న అతని చేయిని చూసి నవ్వుతూ చూసింది. ఇంత ముద్దుగా ఉన్నావురా అని అతని చెంపపై ముద్దు పెట్టి చెంపపై చేయి వేసి సుతారంగా నిమృతూ ఉన్న అనికకు ముందు రోజు మార్నింగ్ తనకు వచ్చిన కల గుర్తొచ్చింది. నీకు తెలుసా సామ్రాట్, నిన్న ఇలా నా కలలోకి వచ్చావు. ఇప్పుడు నిజంగా నా పక్కనే ఉన్నావు. రోజు మార్నింగ్ ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అంటూ అతని చెంపపై నిమురుతూ ఉన్న అనిక దృష్టి అతని పెదవులపై పడింది. ఆమె చెయ్యి చెంప మీద నుండి అతని పెదవుల దగ్గరికి చేరింది. వేలితో అతని పెదవులను తాకుతూ వెంటనే తేరుకొని చెయ్యి వెనక్కి తీసుకుని చిన్నగా నవ్వుతూ అతని హృదయంపై తలవాల్చిన అనిక కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వచ్చింది ఎవరు? కైలాష్ అమృతులకు తమ కూతురు ప్రేమ విషయం తెలుస్తుందా? సామ్రాట్ అనికల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమ పూజల ప్రేమ ప్రయాణం ఇలా సాగబోతుంది. అదవ్ ఇషుల మధ్య ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి. భువనేశ్వరిలో మార్పు వస్తుందా? ఈ ప్రేమ చదరంగం ఇలాంటి మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.